వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీపీలో గెలవడం జరిగింది. ఎలా చూస్తారు ఇది స్థానిక బలాన్ని బట్టి ఉంటుందండి. అది స్థానికంగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు గెలుపొందుతారు. అది సామాన్యమైన విషయం. అది ఎప్పటి నుంచో వైసీపీకి గెలుపు ప్రారంభమైందంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? వైసీపీ గెలుపు అనేది ఏమంటే స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుందండి. అక్కడ వైసీపీ అక్కడ బలంగా ఉందని అనుకుంటున్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనండి, ముందుందండి అసలు విషయం. వ్యతిరేకత అని చెప్పలేమండి. ఇది వ్యతిరేకత అనుకోకూడదు. అది కొంతవరకు ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, అది స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుందండి. అదే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందండి, కూటమిదే విజయమైన అని అనుకుంటున్నాను. ఎందుకంటే బలం ఉన్నోడిదే రాజ్యం కదండి. అది వాళ్ళ కమిట్మెంట్స్ బట్టి ఉంటుంది. అక్కడ స్థానికంగా వాళ్ళు ఏకమవచ్చు. అది రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని మనకు అందరికీ తెలిసిన విషయం అండి. సార్ నేను చూసుకుంటే కనుక స్వామి, జెడ్పీటీసీ ఎంపీపీలో వైసీపీ వేటాన్ని కైవసం చేస్తుంది. మీరేమంటారు? మూర్ఖులై ఓటేసి గెలిపించుంటారు అంతే. అంటే వైసీపీ విజయం ఎక్కడి నుంచో మొదలైంది అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏం లేదండి. 7 స్థానాలు కానీ 33 స్థానాల్లో కైవసం చేసుకునే వైసీపీ పార్టీ ఎక్కడి నుంచే పార్టీ ఏం ఉండదండి. కూటమి మళ్ళీ వచ్చింది. ఎన్ని ట్రయల్ చేసినా తర్వాత వచ్చేది మళ్ళీ కూటమి. ఇదేమైనా సరే కూటమే మొగ్గు చూపించింది, కానీ వైసీపీది ఏం లేదండి. అంతే, అయిపోయింది. జెడ్పీటీసీ ఎంపీపీలో వైసీపీ కొన్ని చోట్ల కైవసం చేస్తుంది, విజయం సాధించింది. వాళ్ళు వైసీపీ అయితే ఎక్కడి నుంచే విజయం మొదలైందంటూ కూడా వైసీపీ అన్నమాట పబ్లిక్గా మీరే. అంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, తీసుకోవచ్చు. దానికి ఏముంది, ఇప్పుడు మొత్తం పోవాలని లేదు, మొత్తం రావాలని లేదు కదా. ఎక్కడి నుంచే మొదలైంది వైసీపీకి, ఇంకా ప్రారంభమైంది. ప్రజలు మొత్తం వైసీపీ తరఫునే ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా వైసీపీ అన్నారు. అదే నేను చెప్పేది. గత ప్రభుత్వం అది ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. మనకు తెలియదు కదా, ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉంటుందనేది ఎవరికి తెలుసు, మనం చెప్పలేం కదా. అందుకని అవి రావచ్చు. అన్నీ పోవాలని లేదు కదా, ప్రతిదీ పోవాలని ఉందా, లేదు కదా. దానికి అది కూడా కిందటిసారి ప్రభుత్వం చేసింది కదా, చేసినప్పుడు వాళ్ళు లబ్ధి పొంది ఉండొచ్చు. నేను అనేది అది, ఇందాక నుంచి చెప్పేది అదే. నేను అప్పుడు వాళ్ళకి దాని మీద అభిప్రాయం కూడా ఉండొచ్చు, తప్పలేదు. టీపీలో జెడ్పీటీసీలో కైవసం చేస్తుంది కొన్ని సీట్లు. నుంచే వైసీపీ ప్రారంభమైంది, విజయం సాధించిందని చెప్పేసి వైసీపీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత కొద్దిగా బయటపడుతుంది. సంవత్సరం కూడా పూర్తి కాకుండానే వీళ్ళకి కావాల్సినంత వ్యతిరేకతను నెత్తిన పెట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఉంటారని నమ్మకం అయితే లేదండి. అది మాత్రం పక్కన రైతుల్లో బాగా వచ్చేసింది. వ్యతిరేకత అయితే మాత్రం వచ్చింది. రైతుల్లో ఎక్కడి నుంచో మొదలైంది. 37 స్థానాలకు గాను 33 స్థానాల్లో వైసీపీ కైవసం చేస్తుంది. అదే అవునులేండి, చూసాను, నేను కూడా చూసాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చేంత వరకు మేము బాధ్యతాయుతంగా ఉంటామన్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారండి. అధికార దర్పం ప్రదర్శించడానికి ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ వదలట్లేదండి వీళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రజలకు మంచి చేస్తారని ఎదురు చూడడం కంటే మూర్ఖత్వం కొట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీపీలో 37 స్థానాలకు గాను 33 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఎలా చూస్తారు సార్? మార్పు వస్తుందండి. వీళ్ళు చేసే విధానాన్ని బట్టి మార్పు వస్తుంది. ఇప్పుడు పరిపాలన చేసేదాన్ని బట్టి మార్పు వస్తుంది. జనాలు కాకపోతే ఏంటంటే మేలకొని ఉంటున్నారు. అది ఎలా చెప్పాలంటే ఓటు ద్వారా చెప్తారు. అది విషయం. మార్పు ఇప్పుడే మొదలైపోయింది. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మాకు ఇంకా పట్టం కట్టేశారు. ఇప్పటి నుంచి మార్పు మొదలైందంటూ కూడా వైసీపీ ఇప్పటి నుంచే మొదలవుద్ది. ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకో, దాన్ని బట్టి ఆలోచిస్తారు ఎవరైనా. అది విషయం. ఎలా చూస్తారు గెలవటాన్ని? చూసేదేముంది, మనం చేయగలిగింది ఏం లేదు. ఓటు ద్వారా చెప్పాల్సిందే. ఎవరు చెప్పినా మంచి చేస్తే ఇటేస్తారు, మంచి చేయకపోతే ఇటేస్తారు. 2 రకాలు. జెడ్పీటీసీ ఎంపీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల కైవసం చేసుకోవడం జరిగింది. దాందే ఉంది. ఇప్పుడు పంచాయతీలు ఇవన్నీ కూడా ఏంటంటే అది ఎమ్మెల్యేలు ఎంపీ సంబంధించిన గవర్నమెంట్ పార్టీ. ఎంతైతే వ్యక్తిగతంగా ఎవరికి కావాలో ఎన్నుకోవచ్చు. అది ఇప్పుడంటే పార్టీ సమ్మలు వచ్చింది, కానీ అంతకుముందు పార్టీ ఏం కాదు. ఆ వ్యక్తి మంచివాడే కాదు, అలాగే ఓటేసేవాడు. అయితే దీనికి వైసీపీ అంటే ఏమంటుందంటే ఎక్కడి నుంచే గెలుపు అనేది ప్రారంభమైంది అని చెప్పేసి కూడా వైసీపీ ఆడి ముఖం ఆడి పతనం ఇప్పుడో మొదలైంది. ఆడి భూములు పాతవాడు ఎక్కడ ఉన్నాడు. ఆ పైకి రావాలంటే కొన్ని
ఒక 50 ఏళ్ళు పడుతుంది బయటికి. అంటే మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత చేసింది ప్రజలందరికీ అర్థమైపోయిందని చెప్పేసి ఏం అర్థమైపోయేబట్టి ఇక్కడ దించేశారు, ప్రజలకి అర్థమవ్వబట్టిగా దించారు. నువ్వు బాగా చేస్తే మళ్ళీ నిన్నే 150 సీట్లు ఇచ్చినోడు 175 రూపాయలు ఇచ్చేవాడు నీకు. అలాగే పని చేయబట్టి దించాడు నేను.